హైదరాబాద్లో జరిగే బీసీల సమరభేరీని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి బీసీ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీల సమరభేరీ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఈ నెల 25న రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరభేరీకి పెద్దపల్లి జిల్లా బీసీ నాయకులు, మేధావులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బీసీల హక్కుల కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. తృణప్రాయంగా రాజ్యసభ ఎంపీ పదవిని పక్కన పెట్టి బీసీల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని కొనియాడారు. ఎస్సీ ఎస్టీలకు లేని క్రిమీ లేయర్ విధానం బీసీలకు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి పాటుపడుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘ నాయకులందరికీ పేరు పేరున చెప్పేది ఒకటే, బీసీలు ఐక్యత లేని కారణంగా ఇవాళ మనం రాజ్యాధికారానికి దూరం అయ్యాం. ఈ రాజ్యాధికార దిశగా మనం అడుగులు ముందడబడాలంటే ఇవాళ బీసీకి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు ఏకమై ఇవాళ ప్రపంచంలో భారతదేశం మొత్తం ఒకటే నినాదం నడుస్తూ ఉన్నది. బీసీ రాజ్యాధికారం రావాలనే నినాదం ఇవాళ తెలంగాణలో హోరెత్తింది. కాబట్టి ఇవాళ అందరం ఏకవలసిన అవసరం ఉంది. దీనికోసమే సమరభేరీ కార్యక్రమం 25 నవంబర్ తెలంగాణ నడిపోటున హైదరాబాద్లో రవీంద్రబాద్లో తలబెట్టినాము. కాబట్టి బీసీ నాయకులంతా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రాధాన్యపడతా ఉన్నాం. మనకి ఇవాళ రాజ్యాధికారం దూరమైంది అంటే మన ఐక్యత లేని కారణంగా దూరమైంది. మనకి ఇవాళ 50% రిజర్వేషన్ అమలైన నాడే తప్పకుండా రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది. ఇంకెన్నాళ్ళు ఈ అగ్రకులాలకి మనం బానిసలుగా పనిచేయాల్సిన రోజులు. మనందరం ఏకమైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని మనం తప్పకుండా రాజ్యాధికారం దిశగా వెళ్ళే సత్తా మన బీసీలకు ఉంది. కాబట్టి తప్పకుండా అందరం ఏకవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఏకమై ఈ బీసీ సమరభేరిని 25 నవంబర్ రోజున విజయవంతం చేయాల్సిందిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటా ఉన్నాను.